హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎంసెట్ కౌన్సెలింగ్ ఆప్షన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. సో, ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్‌లో మనం చూసినట్లయితే కన్వీనర్ కోటా బీటెక్ సీట్లు 70,307 అనేటువంటి ఒక క్యాప్షన్ తోటే గత ఏడాది తొలి విడత కంటే 6,000కి పైగా తక్కువ సీట్లు. అంటే ఫస్ట్ టైమ్ వచ్చేసి 76,000 ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఈ టయానికి. ఈ సంవత్సరం సీట్లు తగ్గిపోయినాయి. బ్రాంచ్ కన్వర్షన్ అనుమతి ఇవ్వకపోవటమే కారణము. ఏంది బ్రాంచ్ కన్వర్షన్ అంటే, ఉదాహరణకి మెకానికల్ సీట్లు నిండట్లేదనుకోండి. ఒకరి దగ్గర 180 సీట్లున్నాయి ఒక కాలేజీలో. వాటిని ఏం చేశారంటే 30 కుదించుకొని 150 సీట్లని సీఎస్‌సి సీట్లుగా కన్వర్షన్ పెట్టుకున్నారు. ఏఐసీటీకి అప్రూవల్ పెట్టుకున్నారు. ఏఐసీటీ నుంచి అనుమతొచ్చింది. ఇలా జరగడానికి ఏకైక కారణం ఇది ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. సార్ బిజీగా ఉండటం వల్ల ఈ యొక్క ఎందుకంటే ఆయన పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటది. ఎందుకంటే దీంట్లో రకరకాల ఫ్యాక్టర్స్, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంకోటి నేషనల్ వైడ్‌గా అనుకోని రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో గూడా ఈ మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఏదైతే కోర్ బ్రాంచెస్ ఉంటాయో వాటిని రిటైన్ చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వ పరంగా జరుగుతూ ఉంది కాబట్టి కొంత సందిగ్ధ వాతావరణం ఉంది ఈ పర్టిక్యులర్ విషయంలో. సో, ఈ నేటి నుంచి ప్రారంభించబడినటువంటి వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ రాష్ట్రంలో తొలి విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో ఈసారి బీటెక్ సీట్లు తగ్గాయి. వెబ్ ఆప్షన్స్ సోమవారం నుంచి ప్రారంభం కానుండగా కన్వీనర్ కోటా సీట్లు 70,307 మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఈసారి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు 173 మొత్తం ఉన్నట్లయితే వాటిల్లో మొత్తము 98,296 ఇన్ని సీట్స్ టోటల్ సీట్స్ ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల సీట్లలోనే 70% కన్వీనర్ సీట్ల ద్వారా భర్తీ చేస్తారు కాబట్టి, ఆ ప్రకారంగా తీసుకున్నప్పుడు 70,300 సీట్లు 307 సీట్లు విద్యార్థులకు ఐచ్ఛికాలు అంటే ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చండి. గత సంవత్సరం తొలి విడత కౌన్సెలింగ్‌లో 173 కళాశాలలు సేమ్ ఉన్నాయి. కానీ 1,07,039 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కన్వీనర్ కోటా కింద మనం కాలిక్యులేట్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ 76,359 సీట్లు అందుబాటులో ఉన్నాయి. చివరి విడత పూర్తయిన తర్వాత ప్రత్యేక విడత నాటికి సీట్లు పెరిగాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కౌన్సెలింగ్ ప్రక్రియ గాని మనం గమనించినట్లయితే మొత్తము 3 ఫేజ్‌లు పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 12,000 సీట్లు ఎక్స్‌ట్రా వచ్చినాయండి. అప్పుడు సీట్లు పెరిగినాయి. సో, ఆ కాలిక్యులేషన్ ఎట్లా ఉందంటే పెరిగినటువంటి సీట్లతో కలుపుకుంటే 1,16,720 అవగా అందులో కన్వీనర్ సీట్లొచ్చేసి 85,671 అంటే రమారమిగా 15,600 సీట్లు చివరి విడత కౌన్సెలింగ్ 2023తో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు మనకు తగ్గినాయి. సో, దీని ఇంపాక్ట్ ఏమన్నా ఉంటదా? ఏముంటదో నేను చెప్తాను చూడండి. జనాలకి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజల్ట్ వస్తుంది 19వ తారీఖు. దాదాపు ఈ 15,000 సీట్లు తగ్గటం మూలాన రావాల్సినటువంటి సీట్లు రాకపోవటం వల్ల అందరూ గూడా గత్తర అయిపోయేసి కాలేజీల మీద పోయి పడతారు. కాలేజీ వాళ్ళకి కూడా కొంతమంది తెలివి గలవాళ్ళకేమో క్లారిటీ ఉంది. కొంతమంది కొంచెం ఎందుకులే అని పిరికితనంతో ఉండేవాళ్ళు రిస్క్ ఎక్కువ తీసుకోకూడదు. లాస్ట్ ఇయర్ గురునానక్ స్టోరీ అందరూ మర్చిపోలేదు కాబట్టి పిల్లలు రాళ్ళతో కొడతారు. ఏమో సీట్ తీసుకొని మళ్ళీ ఇవ్వకపోతే అని చెప్పేసి భయం ఉన్నటువంటి వాళ్ళు సప్పుడు కాకుండా మా దగ్గర సీట్లు లేవని అందరూ గమ్ముగా కూర్చొనున్నారు. సో, ఈ పరిస్థితిలో కాకపోతే 2, 3 విడతల కౌన్సెలింగ్ నాటికి మళ్ళీ సీట్లు చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. దీంట్లో ఏం లేదండి. చిన్న రాజకీయం ఏం నడుస్తదంటే, ఇప్పటి వరకు డబ్బులుండి కట్టుకోగలిగినోళ్ళందరూ మాక్సిమం కట్టేశారు. పెద్ద కాలేజీల్లో ఈ మందం ఏదైతే ఇప్పుడు ఈ సీట్లు ఇవ్వరు అనేటువంటిది అవాస్తవం. ఎందుకంటే నేను కూడా ఎన్ఎస్‌యుఐలో పనిచేశాను. కాంగ్రెస్ గవర్నమెంటు, మా గవర్నమెంట్ అది బ్రహ్మాండంగా పనిచేస్తది. సీట్లు ఇవ్వకుండా పోయే ప్రశ్నే లేదు. కాకపోతే రైట్ టైమ్‌లో రైట్ డెసిషన్ అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటది కాబట్టి, ప్రెజెంటు దీనితోటి చిన్న చితకా కాలేజీలో ఎవరైనా సీట్లు కొద్దిగా గొప్పో మిగిలించుకున్నారనుకో వాళ్ళు కూడా అమ్మేసుకుంటారు. సో, అదంతా అయిపోయిన తర్వాత 19వ తారీఖులో ఈ 15,000 మందికి సీట్లు అనేటువంటి పేరెంట్స్, టెన్షన్ ఉన్నటువంటి పేరెంట్స్ మిగిలినోళ్ళు పోయి మేనేజ్మెంట్ చేరేస్తారు. తద్వారా అందరికీ అన్ని రకాలుగా సీట్లు దొరుకుతాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. పానిక్ అయ్యేటువంటి పేరెంట్స్ మాత్రం వాళ్ళు పానిక్ అవ్వకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము గమనించినట్లయితే చిట్ట చివరన 3 ఫేజ్‌లు అయిపోయినాయి. అబ్బా! ఎక్కడ ఎత్తిపెట్టుకున్నటువంటి పేరెంట్స్ ఉంటారనమాట. అంటే ఎత్తిపెట్టుకున్న కన్సల్టెంట్స్ కూడా ఉంటారు. లేకపోతే మీడియేటర్స్ కూడా ఉండొచ్చు. వీళ్ళందరూ గాబరా పడిపోతూ ఉంటారు. అయ్యో! సీట్లు అయిపోతాయేమోనే, సీట్లు అయిపోతాయి. ఏమీ అవ్వదు. ఓకే. కొత్త యూనివర్సిటీస్ వస్తాయి. కొత్త ఇంటేక్ వస్తుంది. మెకానికల్‌లో మళ్ళీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పెంచుతారు. వాటిలో ఎళ్తారు. మొత్తం మీద మళ్ళీ 30,000, 40,000 సీట్లు ఇంటేక్ రావడం ఖాయం. కాకపోతే లాస్ట్ ఇయర్ మీద కొంత సీట్లు పిల్లలు కూడా విద్యార్థులు కూడా ఎక్కువున్నారు. సీట్లు కూడా ఎక్కువున్నాయి. విద్యార్థులు కూడా ఎక్కువున్నారు. సీట్లు కూడా ఎక్కువున్నాయి. పెద్ద మరి కాకపోయినా లాస్ట్ ఇయర్ సిట్యుయేషన్ యాజ్ ఇట్ ఈస్‌గా కంటిన్యూ అవుతుంది తప్ప, ఇంకంతకన్నా టైట్ అయ్యేటువంటి అవకాశం అయితే
పెద్దగా లేదు. కానీ మొన్న గూడా నేను ఒక లెటర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసిన. మన సెక్రటరీ సార్ జేఎన్‌టీయూ సారు ఏఐసీటీకి ఒక ఉత్తరం రాశారు. ఇప్పుడు మేము వి వాంట్ టు రిటైన్ మెకానికల్ సీట్స్ అని చెప్పేసి ఉత్తరం. ఇయన్నీ ఇప్పటికిప్పుడు అనుకుంటే జరిగే పనులు గావు. చాలా అకాడమిక్ క్యాలెండర్ స్టార్ట్ గాకముందే, కౌన్సెలింగ్ ప్రక్రియ స్టార్ట్ గాకముందే ఆలోచన ఉండాలి తప్ప, ఇప్పటికిప్పుడు ఈ ఏం చేసినా గాని దానివల్ల వచ్చేటువంటి ఉపయోగం లేదు. మనము ఏ ఏ బ్రాంచుల్లో ఎన్ని సీట్లు ఈ పర్టిక్యులర్ కౌన్సెలింగ్‌లో ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. సో, ఈ రకంగా పెంచుకునేదందుకు ఆయా కళాశాలలు ఏఐసీటీఈ నుంచి అనుమతి పొందాయి. ఈ ప్రకారం దాదాపు 8,000 వరకు ఉండొచ్చని సమాచారం. ఏది? ఈ రకంగా పెరిగేటువంటి సీట్లు. ఏది మెర్జర్ గాకుండా పెరిగేటువంటి సీట్లు. పలు కళాశాలలు సీఎస్‌సి ఐఓటీ, సీఎస్‌సి సైబర్ సెక్యూరిటీ లాంటి బ్రాంచెస్‌ని గూడా మూసివేసి, సీఎస్‌సికి దరఖాస్తు చేసుకొని కన్వర్షన్ అనుమతి తెచ్చుకున్నాయి. ఎవరి దగ్గర నుంచి? ఏఐసీటీ దగ్గర నుంచి. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వాటికి అనుమతి ఇవ్వలేదు. సో, దానివల్లే ఈ యొక్క 15,000 యొక్క సీట్లు తగ్గినట్టుగా మనకి ఫస్ట్ ఫేజ్‌లో కనిపిస్తుంది. దీనికి ఏం కారణమని చెప్తున్నారంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వాడికి అనుమతి ఇవ్వలేదు. విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం రేవంత్ రెడ్డి వద్దే ఉన్నందువల్ల ఆయన అనుమతిస్తే తప్ప వాటిని కౌన్సెలింగ్‌లో చేర్చరు. రెండో విడత నాటికైనా అనుమతి రావచ్చునని భావిస్తున్నారు. ఒకవైపు ఏఐసీటీ నిబంధనల మేరకు కళాశాలలు పెద్ద సంఖ్యలో అదనపు సీట్లను కూడా పొందాయి. ఈ మెర్జర్ కాకుండా అదనపు సీట్లు కూడా పొందాయి. ఇవి దాదాపు ఎన్నుండొచ్చని అనుకుంటున్నారంటే 20,500 సీట్లు. ఇదొక 8,000. సో, కొత్త సీట్లు 28,000 సీఎస్‌సిలో వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటికి సర్కారు అనుమతి ఇస్తుందా? లేదా? అన్నది వేచి చూడాలి. మేము ఇన్నేళ్ల నుంచి వేచి చూస్తూనే ఉన్నాము. ప్రతి సంవత్సరం చివరి వరకు వెయిట్ చేయటం, లాస్ట్‌లో ఇచ్చేయటం. ఇదే తంతు నడుస్తూ ఉంది. ఈసారి గవర్నమెంట్ గూడా ఇంకొక గవర్నమెంట్ అయినా ఎందుకంటే ఇదొక సైకలాజికల్ గేమ్ ఇలా నడుస్తూనే ఉంటది. లాస్ట్‌కైతే ఫైనల్‌గా ఇచ్చేస్తారన్నదే నా యొక్క పర్సనల్ అభిప్రాయం. సో, ఇది జరుగుతున్నట్లయితే ఈరోజైతే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైందో, కౌన్సెలింగ్ కేంద్రాన్ని పరిశీలించినటువంటి కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన సికింద్రాబాద్ పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఇటీవలే ఆమె నూతన కమిషనర్‌గా చార్జ్ తీసుకున్నారు. సో, 2:30 గంటల పాటు ఉండి ఆమె కౌన్సెలింగ్ పరిశీలన అంతా కూడా చేశారనమాట. ఒక్కసారి మనం చూద్దాము. కళాశాలలు సీట్ల వివరాలు ఎలా ఉన్నాయని తీసుకున్నప్పుడు, మొత్తము ఓయూ పరిధిలో మనకు ఒక 15 కళాశాలలున్నాయి. ఇందులో మొత్తం సీట్లొచ్చేసి 8,970 సీట్లున్నాయి. సో, అంటే అందులో 30% అంటే 6,258 కన్వీనర్ సీట్స్ మనకిక్కడున్నాయి. అదే జేఎన్‌టీయూ పరిధిలో తీసుకున్నప్పుడు 134 కాలేజెస్, 80,913 సీట్లు. అందులో కన్వీనర్ సీట్లు గాని తీసుకున్నప్పుడు 56,564 కన్వీనర్ సీట్స్ ఉన్నాయి. సో, ఇది గాకుండా కేయూ పరిధిలో 3 కళాశాలలు, 1,260 సీట్లు. అందులో 882 కన్వీనర్ సీట్లున్నాయి. సో, ప్రైవేట్ యూనివర్సిటీస్ 2 ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి మల్లారెడ్డి యూనివర్సిటీ ఒకటి, అదేవిధంగా మనకు అనురాగ్ యూనివర్సిటీ. ఈ 2 గాని తీసుకున్నప్పుడు 1,810 సీట్లున్నాయి. 1,260 సీట్లు కన్వీనర్‌కి ఇచ్చాడు. మల్లారెడ్డి మొన్నటిదాకా ఇయకుండా కథలు చేస్తున్నాడు కానీ అన్నీ ఇచ్చేసిండు. కన్వీనర్ కూడా ఇచ్చేసిండు. ప్రభుత్వ కళాశాలలు మొత్తం 19 ఉన్నాయి. 5,343 సీట్లున్నాయి. మొత్తం గూడా ఇవి కన్వీనర్ కోటాలో ఉంటాయి. ఎందుకంటే మేనేజ్మెంట్ సీట్స్ ప్రభుత్వ కళాశాలలో ఉండవు గాబట్టి. సో, ఈ రకంగా తీసుకున్నప్పుడు మొత్తం సీట్లు 98,296 అదేవిధంగా 70,303 సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి. సో, ఇప్పుడు మనం ఏ బ్రాంచ్‌ల వారీగా ఎన్ని సీట్లున్నాయనేది మనం ఒకసారి చూసుకున్నప్పుడు సీఎస్‌సిలో 21,599 సీట్స్ ఉన్నాయి. సీఎస్‌సి ఏఎంఎల్‌లో 11,196 సీట్లున్నాయి. కొంత ఏఎంఎల్‌కి ఈ సంవత్సరం డిమాండ్ పెరిగిందండి. డిమాండ్ పెరిగిందంటే పెరగలేదు. సపోజ్ యాస్పిరెంట్స్ తీసుకున్నారనుకోండి. ఏఎంఎల్‌కి కూడా 21 మంది ఏఎంఎల్ కావాలని అడుగుతున్నారు. కానీ ఏఎంఎల్‌లో కేవలం సీఎస్‌సిలో ఉన్న దాంట్లో సగం సీట్లే ఉన్నాయి. అందువల్ల సీఎస్‌సికి కొంత డిమాండ్ తగ్గింది. ఏఎంఎల్‌కి కొంత డిమాండ్ పెరిగింది. అదేదో మార్కెట్‌లో ఏఎంఎల్ పొంగిపోయి పెరగలేదండి. ఇక్కడ సీట్లు తక్కువున్నాయి. అక్కడ దీంట్లో ఎక్కువ ఉండటం వల్ల మీకు అలా అనిపిస్తుంది తప్ప, అలా డిమాండ్ పెరగడం, తరగడం ఏఎంఎల్ ఏమి ఇక్కడ ఏఎంఎల్‌కి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి లేదు. ఈసీఈకి డిమాండ్ పెరిగింది వాస్తవంగా. ఏఎంఎల్‌కి ఉన్నటువంటి డిమాండ్ ఆర్టిఫిషియల్ డిమాండ్ అని అంటాను నేను. ఈసీఈ గాని తీసుకున్నప్పుడు మనకు 10,398 సీట్లున్నాయి. ఈళ్ళందరూ గూడా సీఎస్‌సి పడిపోయిందని ఎవరైతే పేరెంట్స్ నమ్ముతున్నారో, మనం గోడ మీద పిల్లలు లెక్కుండి చదువుకొని గూడా కంప్యూటర్ సైన్స్‌కెళ్ళొచ్చని భావిస్తున్నారో, వాళ్ళందరూ గూడా ఈసీకి రావడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా గూడా కొంత మేరకు డిమాండ్ పెరిగిన మాట వాస్తవం. కానీ ఈ సంవత్సరం ఏమైందో జనాలకు గాని సీఎస్‌సి డేటా సైన్స్ అడగట్లేదండి. 6,516 సీట్లున్నాయి. డేటా సైన్స్‌కి ఒక రకంగా చెప్పాలంటే దాని గు అంటే ఆ పేరు ఎక్కువ పేపర్‌లో గాని, ఈ మీడియాలో గాని రాకపోయినందువల్ల ఇదేదో మనకు సంబంధించింది కాదనుకుంటున్నారు. ఏఎంఎల్ అయినా, డేటా సైన్స్ అయినా అంతా ఒకటేనండి. డేటా సైన్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ బ్రాంచ్. సో, ట్రిపుల్ ఈలో తీసుకున్నప్పుడు 4,202 సీట్లున్నాయి.
ఈ సంవత్సరం అయితే ట్రిపుల్ ఈ నిండిపోయే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే ఈసీఈ డిమాండ్ పెరగడంతోటే ఈసీఈ పోవాలనుకున్నటువంటి పిల్లలు చాలామంది ఏం చేస్తారంటే ట్రిపుల్ ఈకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఐటీ 3705 పాపం దీని పరిస్థితి అయితే ఏమాత్రం బాలేదు. ఇది అసలు సీఎస్‌సికి సంబంధం లేని బ్రాంచ్ అనుకుంటున్నారు ఈ తరం పిల్లలందరూ గూడా. కాబట్టి ఇది గూడా సీఎస్‌సి అలైడ్ బ్రాంచేనండి. 3705 సీట్లు ఇందులో ఉన్నాయి. సివిలు 3231 సీట్సు. లాస్ట్ ఇయర్ అయితే మొత్తం ఒక 1000 సీట్లే నిండినాయి. ఈ సంవత్సరం ఇంకో 500, 600 ఎక్స్‌ట్రా నిండేటువంటి పరిస్థితి ఉంది. మెకానికల్ 2979. ఇప్పుడు మీరు ఈ 3 బ్రాంచులను ఒకసారి క్యుములేటివ్‌గా చెప్తానండి నేను. ట్రిపుల్ ఈ 4000, ఇదొక 3000, ఇదొక 2000. మొత్తం 7, 2, 9 మొత్తం ఒక 10,000 సీట్లున్నాయి. ఈ కోర్ బ్రాంచెస్. ఒకటే గోలనమాట. రేవంత్ రెడ్డి గారేమో ఈ సీట్లన్నిటిని రిటైన్ చేయాలి. నేను రీయింబర్స్‌మెంట్ ఇస్తానంటారు. ఏఐసీటీ వాళ్ళేమో మేము 18,000 ఎక్స్‌ట్రా రీయింబర్స్‌మెంట్ ఇస్తాం. మెకానికల్‌ని రిటైన్ చేయాలి. ఆత్మ నిర్భర్ భారత్ అది మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలంటారు. పిల్లలేమో మేము ఆ బ్రాంచ్‌కి పోనే పోమంటారు. ప్రభుత్వాలు మేము చెప్తున్నాం సీఎస్‌సిలో ఉద్యోగాలు లేవని. ప్రభుత్వాలు చెప్తున్నాయి మెకానికల్, సివిల్ ట్రిపుల్‌ఈలో మేము ఉపాధి అవకాశాలు ఇస్తాం. మీరు ఆ బ్రాంచ్‌ని ఉంచండి. మీరు బ్రాంచ్‌ని చదవండి అని చెప్తున్నారు. కాదు. మాకే తెలుసు. ప్రభుత్వానికి ఏం తెలుసు, మార్కెట్‌కి ఏం తెలుసు. మేము సీఎస్‌సిదే చదువుతాం. అమెరికాగా పోతాం. ఇంతే. ఈ రెండే మొక్కలు మీ దగ్గర ఉంది. కానీ ప్రజల ఆలోచన ఆ రకంగా ఉంటే ప్రభుత్వాలన్నీ కూడా మనం చేసేది తప్పు అండి. అందరూ సీఎస్‌సి వైపుకెళ్ళొద్దు. మీరు మెకానికల్ బ్రాంచెస్, సివిల్ బ్రాంచెస్ కూడా తీసుకోండి. అది దేశానికి అవసరము. మీ భవిష్యత్తు కూడా వాటిని తీసుకుంటే బావుంటుందని ప్రభుత్వాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. ఇంకొక విచిత్రమైన పరిస్థితి. మా దృష్టిలో మేము ఇప్పుడు అమీర్పేటలో సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ రన్ చేస్తాం. సీఎస్‌సిలో 100% జాబ్ వచ్చేటువంటి కోర్స్ ఏదైనా ఉంది అని అడిగితే అది సీఎస్‌సి సైబర్ సెక్యూరిటీ అండి. ఇప్పుడు మల్లారెడ్డి బెల్టు, కొంపల్లి, ఎంఎల్ఆర్ ఐటీ పగ సీఎంఆర్ వీళ్ళందరూ కూడా ఉన్న సీఎస్‌సి సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్‌లు మూసేసారు వెరైటీగా. ఇంత పెద్ద అకాడమిషియన్స్ రాష్ట్రంలో 10 కాలేజీలు కూడా పట్టమని సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ 100% జాబ్ వచ్చేటువంటి కోర్స్ అది. అంటే ఒకరేదైనా విధానాన్ని పాటిస్తే ఇంక అందరూ చైర్మన్స్ కూడా అదే పరిస్థితి. పొలోమని చెప్పేసి మొత్తం తీసిపోయి మూసి పడేసారు. లాస్ట్‌కి 1500 సీట్లు మిగిలినాయి అవి. ఏఐ అండ్ డేటా సైన్స్. ఇది మంచి బ్రాంచి. కాకపోతే దీన్ని అర్థం చేసుకునేదానికి ప్రజలకు కొంచెం టైం పడుతుంది. ఏఐ అండ్ ఎంఎల్ ఇది కూడా మంచి బ్రాంచి 608. సీఎస్‌సి ఐఓటీ. ఇప్పుడు ఈడున్నటువంటి అన్ని బ్రాంచుల్లో ఉపాధి దొరకదు అనేటువంటి ఆప్షనల్ అయినటువంటి కోర్సు సీఎస్‌సి ఐఓటీ. పాపం అందుకని దాన్ని తీసుకొచ్చి కింద పెట్టేసి అందరూ మూసేసుకొని పెట్టుకున్నారన్నమాట. కేవలం 305 సీట్లు 315 సీట్లు పెట్టుకున్నారు. ఎందుకంటే ఉద్యోగాలు వచ్చేయి చదివించకూడదనేది వీళ్ళ యొక్క లక్ష్యంగా కనిపిస్తూ ఉంది కాలేజీల వాళ్ళది. పిల్లలు కూడా అదే యొక్క మూవ్‌మెంట్‌లో ఉన్నారు. చాలా కాలేజీలో ఐఓటీ అన్నీ క్లోజ్ చేసేసి మళ్ళీ సీఎస్‌సికొచ్చారు. లేతే సీఎస్‌సి ఏఎంఎల్‌కొచ్చారు. యావరేజ్ స్టూడెంట్‌కి 100% ప్లేస్‌మెంట్ చేయగలిగినటువంటి కెపాసిటీ సీఎస్‌సి ఐఓటీ బ్రాంచ్‌కుంది. ఎందుకంటే సీఎస్‌సి ఐఓటీ చదివితే దాంతోటి అటాచ్డ్‌గా బ్లాక్ చైన్ టెక్నాలజీ చదువుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ కూడా దానికి కొంతవరకు అటాచ్డ్ బ్రాంచి. ఇంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి బ్రాంచెస్ తీసుకున్నప్పుడు ఉపాధి లేనటువంటి తక్కువ ఉండేటువంటి బ్రాంచులన్నింటిని కూడా ముందు పెట్టి, ఉపాధి వచ్చేటువంటి బ్రాంచులను కూడా కింద నుంచి యాక్చువల్‌గా రివర్స్ ఆర్డర్‌లో ఉండాలిది టెక్నికల్‌గా. కానీ ప్రజల యొక్క యాస్పిరేషన్ రివర్స్ ఆర్డర్‌లో ఉండటం వల్ల కాలేజీల వాళ్ళు కూడా దానికి తందానా తానా అంటూ అన్ని బ్రెంచ్ పెట్టుకున్నారు. మరి ఏం జరుగుతదనేది చూడాలి. సో, కొత్త బ్రాంచ్‌లు గాని వచ్చి నిజంగా వస్తే మార్కెట్ ఫ్రీ అయిపోతుంది. నా లెక్క ప్రకారం అయితే మొత్తం 40,000 సీట్లు దాదాపు కొత్తగా పెంచుకున్నటువంటి 20,500 అనుకోండి. మెర్జర్ అయినటువంటి ఒక 8,000 సీట్లు అనుకోండి. లేకపోతే ఇప్పుడు యూనివర్సిటీస్ కొత్తగా రావడం వల్ల వచ్చేటువంటి ఇంకో 10,000 సీట్లు అనుకోండి. మొత్తం రమారమిగా 40,000 సీట్లొస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి 98,000కి ఒక 40,000 సీట్స్ వచ్చి యాడ్ అయినాయనుకోండి. ఏమవుతది? మార్కెట్ కుప్పకూలిపోతది. మీరు పానిక్ అయ్యేసి ఊరనే కాలేజీల చుట్టూ తిరగొద్దు. 19వ తరగతి దాకా ఓపిక పట్టండి. వచ్చేటువంటి వాళ్ళు కన్వీనర్‌లో చూసుకోండి. ఓన్లీ 5, 6 కాలేజీల చుట్టూ జనాలు తిరుగుతూ ఉన్నారు. ఆ గోకరాజ్ ఒకటి, బీవీఆర్ఐటీ ఒకటి, బీఆర్ఐటీ ఉమెన్స్ తర్వాత జి నారాయణమ్మ. ఈ కాలేజీల చుట్టూ జనాల యొక్క మూవ్‌మెంట్ అనేది ఎక్కువగా ఉంది. సో, ఇదండి ఈరోజు మనకి ఉన్నటువంటి వార్తలు. బీటెక్ కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి ఆప్షన్స్ ప్రక్రియ చెప్పేస్తున్నారు. సో, మనం నెక్స్ట్ ఈరోజేందంటే టాప్ 10 కాలేజీలు ఎట్లున్నాయి? టాప్ 20 కాలేజీలు ఎట్లున్నాయి? సో, కౌన్సెలింగ్ ప్రక్రియలో వెబ్ ఆప్షన్స్‌లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి నా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఇంకా ఎవరైనా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.